ఆల్రెడీ వచ్చినారా మీరు? ఏం తెలియదండి. మా పిల్లలు ఏమన్నా చేస్తారు. దీంట్లో వచ్చి 6 జతలు బట్టలు వేసుకోవాలి డైరెక్ట్ డ్రమ్లోకి. ఇక్కడ సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసిన తర్వాత డోర్ క్లోజ్ వాడుతున్నప్పుడు మీరు ట్యాప్ మెషిన్ ఇచ్చిన తర్వాత ట్యాప్ ఆన్ లో పెట్టుకోవాలి. నీళ్లు పోయే పైపు ఇక్కడ ఉంటుంది, అది కిందకి ఉంటుంది. ఫస్ట్ వచ్చి పవర్ బటన్, మీరు పవర్ ఆన్ చేయగానే P1 అని వస్తుంది. P1 అనేది ఇక్కడ నుంచి ఉండే నెంబర్. P1 అంటే నార్మల్ డైలీ యూజ్ చేసే బట్టలు. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు వాటర్ లెవెల్ సెలెక్షన్, ఆటో స్పిల్ అంటే మీరు ఎన్ని బట్టలు వేసుకుంటారో అన్ని బట్టలకి నీళ్ళు అదే ఆటోమేటిక్గా మిషన్ తీసుకుంటుంది. అలా కాకుండా మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ బటన్ ప్రెస్ చేసుకోవచ్చు. లో అంటే 2 జతల కోసము, మీడియం అంటే 3 లేదా 4 జతల కోసము, హై అంటే 5 జతల కోసము, మ్యాక్స్ అంటే 6 జతల కోసము. మీరు మ్యాక్స్ లో పెట్టినప్పుడు 6 జతలు కాకుండా ఏమైనా ఎక్కువ ఉన్న బట్టలు అంటే 1 లేదా 2 బట్టలు ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత స్టార్ట్. ఒక్కసారి మీరు పవర్ ఆన్ వాటర్ లెవెల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మిషన్ మీరు ఏం డిస్టర్బ్ చేసే అవసరం ఉండదు. ఆటోమేటిక్గా మిషన్ నీళ్ళు తీసుకుంటుంది, వాష్ చేస్తుంది, దీంట్లో ఉన్న వాటర్ని బయటకు పంపిస్తుంది, మరి మంచి నీళ్ళు తీసుకుంటుంది, మంచి నీళ్ళు కడిగి నీళ్ళు పంపించి మరి డ్రై చేసి మిషన్ ఆఫ్ అయిపోతుంది. కంఫర్ట్ దీంట్లో వేసేది రాదు. కంఫర్ట్ అది ఎక్స్ట్రా ఉంటుంది అంత వేసేకి అయితే రాదు. ఇప్పుడు చూడండి, మీరు ఇట్లా రన్ అవుతుంది అనుకోండి మిషన్, ఇట్లా అవుతున్నారనుకోండి, ఈ సౌండ్ వచ్చి ఆఫ్ అయిపోతుంది. మిషన్ ఆఫ్ అయిపోయినప్పుడు మరీ క్లోజ్ చేసుకొని మరి స్టార్ట్ చేయాలి. ఇట్లా ఎన్నిసార్లు డోర్ అవుతున్నా కూడా అన్నిసార్లు ఆఫ్ అయిపోతుంది. స్టార్ట్ చేయాల్సిందే. వీటికి మీకు నార్మల్గా యూజింగ్ ప్రోగ్రామ్ ఇది వన్స్ అయిపోయింది. ఇక్కడ ఉండే ఎక్స్ట్రా ప్రోగ్రాంలు రావాలంటే కదా ప్రోగ్రామింగ్ బట్టి P2 ఇక్కడ డిస్ప్లేలో చూపించే నెంబర్ ఇక్కడ తీసుకోవాలి. P2 హెవీ జీన్స్ ప్యాంట్స్ కానీ హెవీ క్లాత్స్ ఏమైనా తీసుకోవాలి. P3 డెలికేట్ టీ షర్ట్స్, బనీన్స్ అలాంటివి వాటర్ లెవెల్ కంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. P4 వైట్స్ తెల్లవి మాత్రమే. మీకు కొన్నిట్లో వాటర్ లెవెల్ ఫిక్స్డ్ ఉంటుంది. ఇక లో అంటే మీరు 2 జతలే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోలేదు. మీరు చేంజ్ చేసినా చేంజ్ చేయాలి, స్టార్ట్ చేసుకుంటే అయిపోతుంది. P5 స్టైన్ వాష్, ఎక్కువ మురికి ఉండబట్టి. P6 ఇకో కాటన్ బట్టలు వేసుకోవాలి. P7 ఉలన్స్, జర్కిన్ లేదా స్వెటర్ అలాంటివి. P8 బెడ్షీట్స్, పెద్ద బెడ్షీట్ అయితే 1, బెడ్ క్లాత్ సైజ్ 2 వేసుకోవచ్చు. P9 రిన్స్ ప్లస్ డ్రై అంటే ఇది యూజ్ అవుతుంది. మీకు ఎక్కువ మురికి ఉంటాయి కదా ఇట్లా కాలర్స్ దగ్గర, షర్ట్స్ కి ఇట్లా ఎడ్జెస్ దగ్గర డాట్స్ వచ్చి ఉంటాయి, మీకు దెబ్బలు పడి ఉంటాయి కదా, అది మీరు బ్రష్ చేసుకొని దీంట్లో వేసుకుంటే మంచి నీళ్ళలో కడిగి డ్రై చేస్తుంది. P10 డ్రై ఓన్లీ డ్రై అవుతుంది. బయట ఆడేసినప్పుడు, వర్షం పడినప్పుడు, ఇప్పుడు రైనీ సీజన్ ఆరవు అలాంటి దీంట్లో వేసుకుని డ్రై పెట్టి స్టార్ట్ చేస్తే డ్రై చేస్తుంది. నేను చూపిస్తాను. P11 వాష్ ఓన్లీ, కొత్త వాషింగ్ కూడా జరుగుతుంది. P12 అక్వాస్టర్ అంటే నీళ్ళు డ్రమ్ము ఫుల్ అయిపోయి ఆఫ్ అయిపోతుంది. వీటికి మీకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఇక్కడ ఉండే బటన్స్ దగ్గరికి వస్తాయిగా పవర్ ఆన్ నార్మల్ P1 లో ఉంటుంది. వాటర్ లెవెల్ పెట్టుకుంటారు. స్టార్ట్ చేస్తాం మేము. స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ టైమింగ్ వస్తుంది. వన్ అవర్ 49 మినిట్స్. మీరు టైమింగ్ ఇంత ఎక్కువ ఉంది తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు పాస్ చేసి ఇక్కడ ఎక్స్ప్రెస్ వాష్ అనేది చూడండి, తగ్గింది. హాఫ్ అన్ అవర్ దాంట్లో మీకు మైనస్ అవుతుంది. వద్దు అనుకుంటే వద్దు. ఇది హాట్ వాటర్ వాష్, ఉప్పు నీళ్ళ కోసం అంటే పెట్టుకోవచ్చు, లేదంటే అంతే.